హలో బగారా రైస్ కలిపినావా? ఉల్లిపాయలు కొంచెం కట్ చేసి రెడీ చేసి పెట్టమని చెప్పు. టమాటాలు ఏం చేసినారు? అరే జీడిపప్పు లేపి పెట్టు. అరే దావత్ ఉంది, బోటి కూర ఏం చేస్తున్నావు? అరే మొత్తం వచ్చేసిండు అందరూ. తమ్మి మంచిగున్నావా? అక్క బాగున్నావే? ఎన్ని దినాలైంది మిమ్మల్ని చూసి. కరీంనగర్ రాకపోయే ఇవాళ వచ్చినా నేను. ఎట్లున్నారు అందరూ? గోదావరి కానీ అని కుర్రాడు శ్రీకాంత్ లేడు. ఆ గోదావరి కనిలోనే పుట్టినాడు పక్కనే. ఇప్పుడు తీసుకొచ్చిండు అందరినీ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? దసరా బ్లాక్ బస్టర్ దావత్కి వచ్చినారు కదా మీరు. నేను కూడా దావత్కే వచ్చిన. బగారా రైస్ కలుపుతున్నా, కొంచెం లేట్ అయింది అంతే. నడిమిట్లో మీరు అందరూ వచ్చేసిండు. బాబా ఎన్ని సెల్ ఫోన్లు, ఎన్ని కెమెరాలు, ఎన్ని నన్ను షూట్ చేయనీకి. అబ్బాబ్బాబ్బా ఎంత ప్రేమ. చూసినారా దసరా సినిమా? ఎట్లున్నాడు అసలు ధరణి, వెన్నెల, వాళ్ళ ప్రేమ, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ ఇమోషన్ ఏంది, ఆ ఇంటెన్సిటీ ఏంది అసలు. డైరెక్టర్ శ్రీకాంత్ వదిలైతే డైరెక్ట్ తీసుకెళ్ళి నన్ను సిల్క్ బార్ ముందర కూర్చోబెట్టినట్టే ఉంది మొత్తం సినిమా అంతా. నాకు మధ్యలో ఏమో ఆ గోదావరి కన్నులో, బొగ్గు కన్నులో నేను కూడా దిగినట్టే ఉంది. ఇక నాని అయితే చెప్పొద్దు. ఆ బొగ్గు గనుల్లో 900 అడుగుల లోతులో తవ్వితే వచ్చేటువంటి ఆ నల్ల బంగారం ఉంది చూడు, అట్లా నిగనిగలాడుతున్నాడు నాని. సూపర్ నాని, న్యాచురల్ స్టార్ నాని, సూపర్ మళ్ళీ న్యాచురల్ స్టార్ అనిపించుకుండు. ఇక వెన్నెల, అదిగో ఆ పండు వెన్నెల లెక్క ఒక్కసారి అక్కడ చూడండి అసలు. అబాబాబాబా పండు వెన్నెల లెక్క కీర్తి సురేష్ ఎట్లా దగదగలాడిపోయింది అసలు. ఆ డాన్స్ ఏంటి, ఆ వెన్నెల సెలబ్రేషన్ ఏంది అసలు, మామూలుగా లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్, అబ్బా ఆయన అయితే మ్యూజిక్ ఇరగ తీసేసిండు అసలు. సంతోష్ నారాయణన్ సార్ సూపర్ సార్. సినిమాలో మొత్తము ఆ మ్యూజిక్ ఒక ఇమోషన్, ఒక క్యారెక్టర్ లాగా క్యారీ చేసినావు చూడు, నువ్వు సింప్లీ సూపర్. ఇక సినిమాటోగ్రాఫర్ ఉన్నారే సత్యన్ సూర్యన్ సార్, ఆయన కళ్ళతో సినిమాని చూసి మనకి చూపించిండు. మనల్ని కూడా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టింది ఈర్లపల్లిలో. బా సినిమా మాత్రం నేను జబర్దస్త్ ఎంజాయ్ చేసిన. మరి మీరు కూడా అట్లానే ఎంజాయ్ చేసినారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినారు. గ్లోబలీ ఎంత అనుకుంటున్నారు? 100 కోట్లు. మా ప్రేక్షకులకు కూడా ఏదైనా వాటా ఇచ్చేది ఉందా? ప్రొడ్యూసర్ని అడుగుతాను నేను. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సుధాకర్ చెరుకూరి గారు ఎక్కడున్నా సరే ఒక్కసారి ఇక్కడికి రావాలి. ప్రేక్షకులు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ ఇవాళ మనం మాట్లాడిద్దాం ఆయనతో. అట్లాగే ప్రొడ్యూసర్ శ్రీకాంత్ చుండి గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ శ్రీకాంత్ వదల గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. ఇక న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్, దీక్షిత్, అదే నడిమిట్లు ఉంటాడు కదా సూరిగాడు, పాపం సూరి, వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ చింపేశారు. చినిగిన బనీని వేసి రికార్డులు చింపేస్తున్నాడు నాని అయితే. సో శుభాకాంక్షలు తెలియజెప్తూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు మన దసరా బ్లాక్ బస్టర్ దావత్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. KLM Fashion Mall, keep loving more, proudly presents Dasara Blockbuster Dawat, powered by Signora Micronutrient Company and Prakriti Avenues Private Limited. Our associate sponsors are Ushodaya Supermarket, Vijeta Supermarket and Priya Gold Oils. Jewelry partners are Vegasri Gold and Diamonds. Our health partners are Yodha Diagnostics, Pharmacy and Clinic on Call. Our smile partners are Ocean Dental International Clinic. This is in Hyderabad, alage Vijayawada and Visakhapatnam. Our event enhancement partner are Shreyas Utsav. Music is on Sarigama and event is organized by Shreyas Media, India's #1 movie promotion company. So manam dento modalu pedam, na paatado modalu pedama. Godule komaram kuda chusi navuthunnadu nannu. Nenu paata paadatle gaani trailer okkasari esukundama. ఈ సినిమాలో చేసినటువంటి కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుండ్రు. ఒక్కసారి నిలబడరాదే? ఇదిగో మన దసరా ధూమ్ ధామ్ దావత్ చేయనికి గట్టిగా ఒకసారి నాని దోస్తాను, మొత్తం దోస్తానాలు వచ్చినారు. కూర్చోండి, నా మీద మర్యాదంతో లేచినారు మీరు. వెరీ గుడ్. ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ దసరా ప్లీజ్. అది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా మామూలుగా వెళ్ళటం లేదు. రచ్చే థియేటర్లలో పాటలు అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయాయని విడిగా చెప్పక్కర్లేదు. ఎవరు పడితే వాళ్ళు, ఏ ఏజ్ పడితే ఆ ఏజ్, మేలు లేదు ఫీమేల్ లేదు, తారతమ్యం లేకుండా ప్రతి వాళ్ళు చమ్కీల అంగీలేసి
ఎన్ని రీల్స్, ఎన్ని షార్ట్స్. మీలో ఎంతమంది చేశారు రీల్స్, షార్ట్స్? ఒకసారి చేతులు ఎత్తండి. అది అది న్యాచురల్ స్టార్ నాని అన్న, కీర్తి సురేష్, ఆ కాంబినేషన్ అన్న మనకు ఉండేటువంటి ఇష్టం. నాని ఒక లవర్ బాయ్, ఒక కూల్ బాయ్, ఒక డీసెంట్ బాయ్, బాయ్ నెక్స్ట్ డోరు. ఇన్ని కాదు, అసలు ఇప్పటి నుంచి నాని చూస్తే న్యాచురల్ స్టార్ నాని కాదు, యు ఆర్ సూపర్ న్యాచురల్ స్టార్ నాని. సో నాని ధరణి పాత్రలో పర్ఫార్మెన్స్ ఇరగ తీసేశాడు. నాని ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నీ మనకి చాలా ఇష్టం కాబట్టి కరీంనగర్ వచ్చాం మేము దావత్ చేయడానికి. మరి దావత్లో ఫస్ట్ డిష్ మీకు వడ్డించబోతున్నాం. రెడీగా ఉన్నారా? స్టార్టర్స్ దావత్లో ఏం కావాలి? చికెన్ లెగ్ పిజ్జా, బోటి కూర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాని ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాల పాటల మెడ్లీ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు సిద్ధు మాస్టర్ అండ్ టీమ్. వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ సిద్ధు మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇగో మీరు రానికి లేట్ చేస్తే నేను మళ్ళీ వెళ్ళి ఏదో ఒకటి చదువుతా. ఓకే. యోధ డయాగ్నోస్టిక్ సెంటర్ మండుతున్నటువంటి ఎండల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హెల్తీ హార్ట్ ప్యాకేజ్ కేవలం 1666 రూపాయలు మాత్రమే. మీరు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాధ్యత మీ చేతుల్లోనే ఉండేలాగా యోధ మీకు ఈ అద్భుతమైనటువంటి ప్యాకేజ్ని అందిస్తుంది. యోధ మాతాపిత ఆరోగ్య రక్ష ప్యాకేజ్. ప్రస్తుతం వాతావరణం పరిస్థితుల్లో పసిపిల్లల ఆరోగ్యం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యేకంగా పిల్లల కోసం యోధ శిశు సంరక్షణ ప్యాకేజ్. అంతేకాకుండా 10,000 రూపాయల విలువ చేసేటువంటి 100 రకాల పరీక్షలతో కూడిన యోధ సంరక్షణ ప్యాకేజ్ కేవలం 4,999 రూపాయలకే. 5,000 రూపాయల విలువ చేసేటువంటి 43 రకాల పరీక్షలతో కూడినటువంటి యోధ సురక్ష ప్యాకేజ్ కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు యోధ డయాగ్నోస్టిక్ సెంటర్ కరీంనగర్. ఉచిత హోమ్ శాంపుల్ సదుపాయాలు కూడా ఇక్కడ లభిస్తాయి. యోధ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్, కరీంనగర్, తిరుపతి, అలాగే గుంటూరు కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఇంత చక్కగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియచెప్తూ ఇప్పుడు సిద్ధు మాస్టర్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సిద్ధు మాస్టర్ అండ్ టీమ్. ఓకే, కాసర్ల శ్యామ్ గారు కూడా వచ్చేసినారు. సుధాకర్ చెరుకూరి గారు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మన ప్రొడ్యూసర్ గారు రెడీ. సిద్ధు మాస్టర్ అండ్ టీమ్, అరే దావత్ ధూమ్ ధామ్ ఉండాలి. రెడీ, స్టార్ట్ మ్యూజిక్. Thank you, Sidhu Master and team. Thank you so much. So, KLM Fashion Mall, keep loving more, proudly presents Dasara Blockbuster Dawat and Dawatlo first starter to మొదలెట్టాము. మంచి చికెన్ స్టార్టర్ బాగుందా? నచ్చిందా చికెన్ స్టార్టర్? ఇంకా చాలా ఉన్నాయి, డెజర్ట్స్ కూడా ఉన్నాయి. మా దగ్గర బిర్యానీ ఉంది, బగారా రైస్ కూడా ఉంది. పవర్డ్ బై సిగ్నోవా
Micronutrient Company and Prakriti Avenues Private Limited. Our associate sponsors are Ushodaya Supermarket, Vijeta Supermarket and Priya Gold Oils. Our jewelry partners are Vegasri Gold and Diamonds, and our health partners are Yodha Diagnostics Pharmacy and Clinic on Call. Our smile partners are Ocean International Dental Hospital, Hyderabad, Vijayawada and Visakhapatnam. Event enhancement partners are Shreyas Utsav, our wedding junction. Music is on Sarigama and event is organized by Shreyas Media, India's #1 movie promotion company. Okay, so ఈ సినిమాలో చాలా మంది దోస్తులు ఉన్నారు. ఆ దోస్తులందరినీ ఇందాక మనం చూసినాం, కింద కూర్చున్నారు. కింద కూర్చొని ఏం చేస్తారు? పైకి రండి. ఒక పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. పిలవనా? వచ్చేస్తారా? ఒక రెడీ, 1 2 3. రవితేజ ప్రెజెంట్ మేడం. కొమరం గో. ఈ కొమరంని చూస్తే మీరు గుర్తుపట్టారు, ఎందుకంటే కొమరము ఇట్లా కనబడ్డు కదా మనకి టీవీ షోల్లో, యూట్యూబ్లో మొత్తం చీర కట్టుకొని కనబడతాడు, కానీ ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇరగదీసిన కొమరం. అలాగే నీత, మోహన్, బన్నీ, పవన్, నేత. ఓకే, నేత, మోహన్, బన్నీ, పవన్, సునీల్, సిద్ధు, రమేష్, తారక్, సతీష్, శ్రవణ్ అండ్ చాణక్య. మొత్తం అంతా మన ధరణి బ్యాచే కదా, ధరణి బ్యాచ్ మొత్తం. ఇగో మీకు సినిమాలో వేసిన మేకప్ ఇంకా పోలే, సేమ్ టు సేమ్ కంటిన్యూ అవుతుంది అట్లానే. బాబా బాబా, సినిమా చూసిన వాళ్ళకి ఇతని కష్టం ఏంటో తెలుసు పాపం. ఎట్లా ఉరికిండు సినిమాలా, గల్లీ గల్లీలా పాపం. ఎవరు మాట్లాడతారు ముందు? ఒక కొమరం, నువ్వు కాదులే, అక్కడి నుంచి 2 lines. కరీంనగర్, నేను ఇక్కడనే ఉమ్మడి జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిని. నన్ను ఈ సినిమా కోసం డైరెక్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి ఈ సినిమాలో నువ్వు ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ఈ రేంజ్కి ఇలా ఇంత పెద్ద సినిమాలో కరీంనగర్ వ్యక్తిగా నన్ను ఇక్కడ నిలబెట్టి ఇంత విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషపడుతున్నా. సుమక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కరీంనగర్ బాయ్. అదిగో అక్కడి సినిమాలో ఒక పవ్వ మొత్తం వేశారు కదా అందరూ. ఎప్పుడు చూసినా సిల్క్ బార్ ముందే పడి ఉంటారు. అసలు అట్లానే వేస్తారా రోజు ఇంట్లో కూడా? లేదా 90 60 30 20 10 లేదా? ఓకే, హలో కరీంనగర్. అది వాళ్ళని పలకరించినట్లేదు ఫోన్లో. హలో కరీంనగర్, హలో కరీంనగర్ కాదు గోదావరి కని. హలో చెప్పండి. హలో రాంగ్ నంబర్ పెట్టేయండి. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంటే వీళ్ళందరూ ఏం క్యారెక్టర్ చేసినారు భయ్? నువ్వు ఒక్కడివే మంచి క్యారెక్టర్ చేసినావంటే పాపం చూడు, అందరూ మంచి క్యారెక్టర్ చేసాం. ఆ రోజు సంధి జుట్టు దూకోలే, ఇప్పటి వరకు దూకోకుండా కూర్చున్నాడు. ఈ సినిమాలో నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళకేం ఛాన్స్ ఇచ్చినారు? అయ్యో, నాకు మాట్లాడమే రాదు. పాట. సరే మాట్లాడు. నాకు శ్రీకాంత్ అన్నకి చాలా థ్యాంక్స్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అలాగే ఎస్ఎల్విసి మీడియాకి, అలాగే నేను నాని అన్నతో అంత దగ్గరగా వర్క్ చేయడం, ఆయన నానన్న నాకు చాలా ఎంకరేజ్ చేశాడు. సీన్స్ దగ్గర కానీ ఏదైనా మంచి డైలాగ్స్ చెప్పడంలో కానీ చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ నాని అన్న. అలాగే ఈ మూవీలో చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొమరం, ఇగో ఇది కొమరం. ఎప్పుడు విగ్గు పెట్టుకొని తిరుగుతుంటాడు, చీర కట్టుకొని. ఇదే కొమరం ఒరిజినల్. ఇంతకుముందు ఒకసారి మన గంగుల కమలాకర్ అన్న కలోత్సవాలు చేసినప్పుడు వచ్చింది కొమరక్క, గుర్తుందా? బాగున్నారా కరీంనగర్ బిడ్డలు? అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు వచ్చిండ్రు. థ్యాంక్ యూ. ముందుగా నేను చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి వినయ్ అన్న. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నన్ను మల్లిరావా నుంచి దసరా వరకు ట్రావెల్ చేయడానికి ముఖ్య కారణం వినయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.
చంద్రయ్య బాబాయ్ నాయనా సాధించడం పో. ఆనాడే అనుకున్న మేము లొకేషన్కి వచ్చినాడు నాయన నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అయిపోతుంది, ఇది ఒక బ్లాక్ బాస్టర్ అని మా అయ్యకి అప్పుడే చెప్పిన. అన్న సాధించిండు, ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పిన, మా అన్న ఎదురుగానే ఉన్నాడు శ్రీకాంత్ అన్న, అప్పుడు కూడా నగిండు అన్న అమ్మ తోడు అన్న నిజంగా చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా అన్న ఆ రోజు చెప్పినా లేదన్న అయ్యతోడు చెప్తున్నా సక్సెస్ అవుతుంది అన్న. గ్రాండ్ సక్సెస్, మామూలు సక్సెస్ కాదు. ఎక్కడ చూడు మా దసరా 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 వినయ్ అన్నకి, రోహిత్ అన్నకి, శ్రీనాథ్ అన్న 2 months 3 months మాకు వర్క్షాప్ పెట్టి ఎట్లా చేయాలి ఏం చేయాలని దగ్గరుండి చూసుకున్నాడు. శ్రీనాథ్ అన్నకి థ్యాంక్ యూ, అర్జున్ అన్నకి, రామ్ అన్నకి, విజయ్ సార్కి, మన కళ్యాణ్ అన్నకి, ప్రతి ఒక్కరికి, కాసాల శ్యామన్న నీ సాంగ్స్ మామూలుగా లేవు. రామన్న, చిన్నరాము, పెద్దరాము, శ్రీకాంత్ అన్నకి, మన ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా దసరా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి దసరా సినిమా చూడండి. లైఫ్లో ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, ఒకేసారి వస్తుంది, అది ఇప్పుడు వచ్చింది. తప్పకుండా చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పినావు. ఇంకెవరిదైనా పేర్లు మీరు మర్చిపోయి ఉంటే వాట్సాప్లో పంపించు. లేదక్క, అంటే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో గెటప్లో యాంకరింగ్ చేశా, నాకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరకలే. అంటే యాంకరింగ్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే అవకాశం ఉండదు. గెటప్లో ఉన్నా కదా అక్క, అందుకని చెప్పి. కరెక్ట్ చెప్పినావు కమరం, బాగా చేసావు సినిమాలో. నెక్స్ట్ అందరికీ నమస్తే. నమస్తే కరీంనగర్, లొల్లి గట్టిగా రావాలి. ఇది దసరా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ వరల్డ్ వైడ్గా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, స్పెషల్లీ శ్రీనాథ్, రోహిత్, అర్జున్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను కాస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రెస్ మీట్లో రిలీజ్ ఈవెంట్లో శ్రీకాంత్ అన్న గురించి చెప్పినప్పుడు చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం అన్నీ చూసినాం, ఇప్పటి నుంచి శ్రీకాంత్ ఓదేల కాలం స్టార్ట్ అవుతుందని చెప్పిన, అది నిజమైంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి నుంచి ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు అని చెప్పేసి అని అంటారు, బట్ యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అని చెప్పేసి అన్న. ఆయన యాక్షన్ ఏం చేయించినో 30th మార్చ్ రోజు థియేటర్లో చూస్తారని చెప్పిన, అది కూడా నిజమైంది. 2 నిజమైనందుకు నేను ఏకదమ్ హ్యాపీ ఉన్నా. ఇంత పెద్ద ప్రాజెక్ట్లా జస్ట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీవన్. అండ్ శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ. wherever we go, how we grow, we don't know, but wherever we go, మీ మార్క్ అయితే డెఫినెట్లీ మా అందరి పైన ఉంటుంది. అండ్ సుమక్క మీరు అన్నట్టు డైలీ 30, 90, 10 అట్లా అన్నారు కదా, డైలీ వేస్తూనే ఉంటాం. ఆన్ సెట్లో మనకు అయితేనే ఉంటుంది, ఆఫ్ సెట్లో కూడా అయితేనే ఉంటుంది. కొందరు దోసగాళ్ళు ఇడికి రాలే, సపరేట్గా జర తాగుతున్నట్టు వాళ్ళు, కొందరు తాగుతురు కూడా సపరేట్గా చెప్పకుండా చేయకుండా. ఇప్పుడు ఈడ కూడా ఇట్లా వచ్చినాం అనమాట. సో అట్లా అయితేనే ఉంటుంది, జర అవి నజర్లో పెట్టుకోకు, పక్కకు తీసేసాయి. నువ్వు చెప్పినవన్నీ నిజమవుతున్నాయి. నువ్వు డైరెక్టర్ గురించి చెప్పినావు, అది నిజమైంది. సినిమా గురించి చెప్పినావు, అది నిజమైంది. నా గురించి కూడా ఏదైనా చెప్పరాదే, 100 కోట్లు వస్తాయి నాకు. ఇది నిజం. అయినా చెప్తున్నా, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఓకే, మధ్యాహ్నానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజెప్తున్నాము. అండ్ సచ్ సూపర్ డూపర్ హిట్. ఒక్కసారి సుధాకర్ గారు, ఇందాక అందరు అడిగారు మీ గురించి, దావత్కి మీరే కదా పిలిచారు, ఒకసారి అట్లా తిరిగి ఒక హాయ్ చెప్పండి. ఎప్పుడు హీరోలో చెప్తారా, ప్రొడ్యూసర్ చెప్పారు, గట్టిగా చెప్పు. ఇగో గోదావరి కానీ కుర్రాడు ఇప్పుడు హాయ్ చెప్తాడు, గట్టిగా అక్కడ వరకు వినపడాలి. ఏంది రెడీయా? ఓదెలా డైరెక్టర్, మనిషి కనిపించడానికి చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ ఎన్ని వైలెంట్ సీన్లు తీసినాడు రా బాబు. సూరి కూడా వచ్చాడు. సూరి, దీక్షిత్ శెట్టి, ఒక్కసారి దీక్షిత్. సినిమా తీసినప్పుడు కాదా, సినిమా సాధించినటువంటి ఆ విజయం తర్వాత ప్రొడ్యూసరు, డైరెక్టరు, అందులో ఉండే యాక్టర్ల మొహంలో ఆనందం అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు. ఇదిగో హీరా, అందరికీ హాయ్. హాయ్. నాన్నగారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి. మీరు కొరియోగ్రాఫరా? ఒక్క నిమిషం అయితే పాటేస్తాం, ఒక్కసారి ఒక స్టెప్. ఏ పాట రెడీ చేసుకో, మనం డాన్స్ చేసిన తర్వాత మనందరం డాన్స్ చేద్దాం. ఓకే, మీరు వేస్తా అంటే మేము వేస్తాం అక్క. మీరు డాన్స్ చేయాలి. మీకు జ్వరం వచ్చిందని నాకు తెలుసు, అయినా కూడా డాన్స్ చేయాలి. ఇప్పుడు ఎందుకు జ్వరం వచ్చింది, అప్పుడు వచ్చింది. ఓకే రెడీ. ఆ పాట ఆయన కొరియోగ్రాఫ్ చేస్తాడు. రెడీ?
ఎమోషన్తో ఎంత బాగా తీశారంటే ఈ సినిమాని మీరు తప్పకుండా వెళ్ళి చూడాలి. కరీంనగర్ వాస్తవ్యులు అలాగే ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి మీరందరూ సినిమా చూడకపోతే డెఫినెట్లీ వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ దసరా సినిమా అనేది చూడాలి మీరు. ప్లీజ్ కంటిన్యూ. ఇంటర్వెల్ మాత్రం చెప్పొద్దు, కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు. అదే అక్క, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హాయ్ కరీంనగర్. కరీంనగర్ నాకు కొత్త కాదు, కొంతమందికి ఇక్కడ కొత్త కావచ్చు. ముందుగా దసరా సినిమా గురించి కొన్ని దశాబ్దాలకి శతాబ్దాలకి కొన్ని సినిమాలు వస్తాయి. అంటే మనం మన చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసుంటాం. దసరా అనే సినిమా చూడకపోతే మాత్రం పాపం చేసినట్టే. ఎందుకంటున్నానో ఒకసారి చూసినాక మీకు అర్థమవుతుంది. అండ్ మన కరీంనగర్ దగ్గరలో గోదావరి కని రిలేటెడ్ ఎవరన్నా ఇంకా చూడలేదంటే మాత్రం నాకు చాలా బాధ అవుతుంది. ఎవ్వరు చూడలేదు థియేటర్కి పోయి సినిమా చూడరి. ముందుగా నేను బేసిక్గా గోదావరి కని దగ్గర మంథని దగ్గర ఎగ్లాస్పూర్ అనే విలేజ్. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు కూడా ఉండే ఉంటారు. ఒకసారి హాయ్ చెప్పుడు తమ్మి, ఏడున్నారు? అరే అందరు ఎత్తుతుంది, డౌట్ రాదా? ఓకే, థ్యాంక్ యూ. ముందుగా శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు మన సినిమాలో యాక్ట్ చేసినట్టు అనిపించలే నాకు సినిమాలు చేసినంత రోజు. ఈ బొగ్గు గని కాడ, OC2 కాడ, OC3 కాడ మేము చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా, ఆ ఏరియాలనే మేము ఆ బొగ్గులో తిరిగినట్టే అనిపించింది. నాకైతే కొత్తగా అనిపించలే, మా స్నేహితులు కొంతమందికి అనిపించచ్చు. ఒక సంవత్సరంన్నర నథింగ్ బట్ ఒక పెద్ద జర్నీ. ఆ పెద్ద జర్నీలో ఒక చీమంత నా పాత్ర. ఎంతోమంది మహానుభావులు టెక్నీషియన్స్ అందరూ పనిచేసారు. అందులో నేను కూడా ఒక పాలైనందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ మోర్ ఓవర్ సినిమా చూసిన కొంతమంది నన్ను గుర్తుపట్టలేదు. ఈ సినిమాలో నాది ఒక డిఫరెంట్ హెయిర్ స్టైలు, కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. అంటే ఆహనా పెళ్ళంటలో బ్రహ్మానందం గారిలాగా అరగుండు వేసుకొని ఉంటా. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే చూడండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న. థ్యాంక్ యూ ఆర్ ప్రొడ్యూసర్ సుధాకర్ సార్, శ్రీకాంత్ సార్, అలాగే దసరా సినిమా టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, అందరూ ఆర్ట్ ఎవరైనా ప్రతి వాళ్ళు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీక్షిత్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద న్యాచురల్ స్టార్ నాని అన్నకి నేను ఎట్లా అంటే ఇంకొక డైహార్డ్ ఫ్యాన్. అన్నని నేను చాలా ఆరాధిస్తుండే. ఆయన పక్కన నేను యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది, అది చాలా అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా చాలా సినిమాలు చేస్తాం. ఈడు మా ఊడురా అని మీరు చెప్పుకున్న తట్టు రాబోయే రోజులలో నేను కూడా కష్టపడి ఎన్నో సినిమాలు చేసి కొద్ది గొప్ప మిమ్మల్ని అరలించడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సుమక్క, మిమ్మల్ని ఇంత దగ్గరగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం లేదు అంటే మీ దగ్గరికి రాకముందు ఒక అపోహ ఉండే, అక్కని చూసి భయపడతానేమో ఏమవుతుందో అని. యు ఆర్ సో ఫ్రెండ్లీ. ఎంత న్యాచురల్ స్టారో నేను అంత న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్, సూపర్ పర్ఫార్మెన్స్. నిజంగా చింపి ఉత్తికి ఆరేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సినిమాల్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడినాక ఒక చిన్న రిక్వెస్ట్, నాయనతోటి మాట్లాడించాలి. ఈ షో అయిపోయే వరకు అయినా సరే నాయన సంతోషాన్ని ఇక్కడ వ్యక్తపరచుకోవాలని శ్రీకాంత్ అన్న వాళ్ళ నాయన చంద్రయ్య ఓదెల కంపల్సరీ డాడీ నువ్వు మాట్లాడాలి. అదే నేను పక్కన ఉండాలన్నాడు. ఎగ్జాక్ట్లీ. చంద్రశేఖర్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫాదర్ అంకుల్ గారు. అంకుల్ అనొద్దు, ఎవరిని ఆంటీ అనొద్దు. ఓకే, డాడీ అని పిలుస్తాం మేము కూడా. డాడీ ఒక్కసారి మైక్. నమస్తే అండి, నమస్తే. మైక్. డాడీ ధైర్యంగా నీవు ఇన్ని రోజులు మనసులో అనుకున్న అన్ని ప్రపంచం చూస్తుంది డాడీ, నువ్వు మాట్లాడాలి హ్యాపీగా. అసలే లైవ్ ఇది. శ్రీకాంత్ గారు, ఇది ప్రోగ్రామ్ షీట్లో లేదు. ఓకే, రెడీ. మీ అబ్బాయి చాలా తక్కువ మాట్లాడతాడండి ఇంట్లో కూడా. మైక్లో చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు సినిమా చూసి? చాలా బాగున్నది. ఒక పుత్రోత్సాహం అసలు. చాలా బాగున్నది. ఎన్ని సంవత్సరాల కష్టం కదా మీ శ్రీకాంత్? 12 సంవత్సరాల కష్టం. 12 సంవత్సరాల శ్రీకాంత్ కష్టం. చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ ఈ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను కంగ్రాచులేషన్ అందరికీ చూసిన వాళ్ళ. మీ బిడ్డ గురించి ఏం చెప్తారు? మీ బిడ్డ శ్రీకాంత్ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లే, అంతే. ఏం చెప్పాలనో అర్థం అవుతలేదు. అట్లా తీసిన సినిమా కానీ
సినిమా చూసిన తర్వాత నా మైండ్ మొత్తం బ్రో అయిపోయింది. ఇట్లా తీస్తారని నేను అనుకోలేదు కళలో కూడా. కానీ అది సినిమా అంటే ఏందన్నది చూపించిండు తెలంగాణ ప్రజలకు అందరికీ. కరెక్ట్. అది మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, పాన్ ఇండియా గ్లోబల్ ఆడియన్స్ కూడా సినిమాని చూశారు కాబట్టి ఈరోజు 100 కోట్లు మీ అబ్బాయి ఫస్ట్ సినిమా. మేడం చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. పైగా ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటి, ఇది ఫస్ట్ సినిమానా, ఇది ఫస్ట్ సినిమానా, ఇంత బాగా తీసాడా ఫస్ట్ సినిమా అని. అవును మేడం, నాతో కూడా చాలా మంది అన్నారు ఫస్ట్ సినిమా ఇది అని. ఎవరు అనుకోరు, ఏ 5-6 సినిమాలు తీసారు అని నాకు అందరు ఫోన్లు. అది సూపర్ అండి, సూపర్, చాలా చాలా సంతోషం. చాలా సంతోషం. రేపు మాత్రం మీరు యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ కోసం రెడీగా ఉండండి. ఓకే మేడం. ఎన్నేస్తారంటే అన్నేస్తారు. మీరు ఏడవకపోయినా సరే డైరెక్టర్ గారి నాన్నగారు ఎట్లా ఏడ్చారు, కన్నీటి చుక్కలు పెట్టి ఒక ఫోటో పెడతారు మీది. అక్క ఇంకొక చిన్న అమ్మ కూడా వచ్చింది అక్క. అమ్మ వచ్చిందక్క. అమ్మ నువ్వు రావాలి, నువ్వు రా అమ్మ, ఒక్కసారి మా కోసం రండి, ప్లీజ్ రండి. రండి. తారా గారు ఐ స్టార్ మహిళ రండి. తారా అంటే స్టార్. శశిబాబు ప్లీజ్, నువ్వు దిగ్గపోతున్నావు, నువ్వు పారిపోతున్నావు, నేను చూసిరా. ప్లీజ్ 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 నువ్వు రావాలి. ఇగో స్టేజ్ ఎక్కుతలేడు అన్న. ఆ రోజు ప్లీజ్ శశి ప్లీజ్ ప్లీజ్. స్టేజ్ నా హ్యాండ్ ఓవర్ లో లేకుండా పోతుంది. అమ్మ నాయన ఉన్నారు. ఇస్ ద బ్రదర్ ఆఫ్ శ్రీకాంత్ అన్న. సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసినాడు కదా. చేసిండు బరాబర్, మస్తు గుర్తుపట్టినాక. అదే శశి మధ్యలోకి రాసేసి నేను ఎవరో ఎత్తుకపోతున్నట్టే చేస్తావు కదా. శశి కంగ్రాచులేషన్స్. తారా గారు మీరు ఏమైనా చెప్తారా, ఏమైనా చెప్తారా? ఫస్ట్ కంగ్రాస్ చేశాను. కాకపోతే ఆయన ఫస్ట్ మేము టెన్షన్ పడేటోళ్ళం, చాలా టెన్షన్ పడేటోళ్ళం. మమ్మీ నువ్వు టెన్షన్ పడక అస్సలే, ఫస్ట్ నుంచి కూడా అదే మాట చెప్పిండు ఆయన. నేను ఎట్లయినా సక్సెస్ అవుతా, నేను మంచి సినిమా తీస్తా, నేను మంచిగా కరెక్ట్గా నేను తీసుకొస్తా, అన్నీ అనుకున్నట్టుగానే చేస్తున్నా. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మమ్మీ, అసలు నాకు లేనే లేదా టెన్షను, మీకే ఉన్నాయి కానీ నాకు అస్సలు లేదా టెన్షన్, మీరు అస్సలు టెన్షనే పడకురని అని చెప్పేసిండు ఆయన. అప్పుడు సంది కూడా ఫస్ట్ నుంచి కూడా అట్లనే చెప్పిండు, అట్లనే చేసిండు ఆయన. అనుకున్నది మాత్రం సాధించిండు, మాకు ఒకటైతే గెలిపించిండు. సూపర్ శ్రీకాంత్ గారు, ఇది మీ గెలుపు కాదు, మీ కుటుంబం గెలుపు, అలాగే తెలుగు సినిమా గెలుపు కూడా. అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి, చంద్రశేఖర్ గారు పవ్వ తాగుతారా? తాగుతాడు మేడం. ఓ మై గాడ్, దట్స్ ఆల్, అయిపోయింది, డన్ అండి. ఈ పవ్వ ఐడియా శ్రీకాంత్కి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా, ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అది ఏమో అక్కడి నుంచి వచ్చిందేమో అనుకుంటున్నా నేను. మంచిదే కదా. ఒక్క ఫోటో కోసం శ్రీకాంత్ అన్న కూడా వస్తే 4 అయిపోతారు, అలా కుటుంబమే 4. అన్న నువ్వు రావాలి, ఇంత మంచి. థ్యాంక్ యూ సో. శ్రీకాంత్ వాళ్ళ ఆవిడ, ఓ నెక్స్ట్ సినిమాకి అయితే వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు ఇక్కడ. ఓకే, ఇంకా పెళ్లి కాలేదంట, చూసుకోండి మరి. గోదావరి కాని కుర్రాడు. ఓకే, ఫ్యామిలీ పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఒక పని చేద్దాము. మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే దీని వెనకాల సినిమా తీయడం మాత్రమే కాదు, సినిమా పబ్లిసిటీ కోసం కూడా చాలా ఎక్కువగా తిరిగారు మన సుధాకర్ చెరుకూరి గారు, చాలా కష్టపడ్డారు. సినిమా అందుకనే ఈరోజు హిట్ అయ్యింది. మీరు నవనగర యాత్ర అని వెళ్ళారు, అంటే నవరాత్రుల్లాగా 9 సిటీస్కి వెళ్ళారనమాట. దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఏవి ఉంది, అది చూసేద్దాము. ఓకే చంద్రశేఖర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఇంకా దావత్ మొత్తం తినేసి వెళ్ళండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మంచి బిర్యానీలు ఉన్నాయి, రండి. యాత్ర అలా మొత్తం పబ్లిసిటీలు చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈరోజు చూసింది దసరా సినిమా. అయితే పబ్లిసిటీ విషయంలో, ఈవెన్ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. నాని గారు వేసుకున్నటువంటి షర్ట్స్ అన్నీ డిఫరెంట్ ఆర్టిస్ట్ల చేత డిజైన్ చేయించారు. ఈ రోజున మనం మరికొద్దిసేపట్లో మన న్యాచురల్ స్టార్ నాని గారిని చూడబోతున్నాము. అండ్ తెలంగాణ ఆర్టిస్ట్